అసలు సృష్టి ఫర్టిలిటీ డాక్టర్ నమ్రత కహాని చాలా పెద్దది. ఈమె బిజినెస్ మోడలే సెపరేటు. ప్రతి పనికి ఒక రేటు కట్టి బాధితులకు చుక్కలు చూపించింది. వారి దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం, తర్వాత చేతులు ఎత్తేయడం ఈమె స్టైల్. ఐవీఎఫ్ బాధితులకేమో ఒక రకంగా, సరోగసి బాధితులకేమో మరో రకంగా ఈమె మోడస్ ఆపరాండి ఉంటుంది. కానీ డబ్బులు దోచుకోవడం అయితే మాత్రం పక్కా. ఇప్పుడు ఈమె బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి టీవీ9 ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. డాక్టర్ నమ్రత అసలు ఆమె మనిషే కాదు, మనీ మిషన్. ఈ మాట అంటున్నది మేం కాదు, ఓ అభాగ్యురాలు. ఆమె దగ్గర చికిత్స తీసుకున్న బాధితురాలు. నా దృష్టిలో అయితే ఆమె డాక్టరు కాదు, లేడీ కాదు. ఒక లేడీ వచ్చింది అంటే ఆమెకి ఏం ప్రాబ్లం లేకున్నా కానీ ఆ ప్రాబ్లం ద్వారా ఆమె దగ్గర నుంచి ఇన్ని డబ్బులు వసూలు చేయగలుగుతానా అన్న ఆలోచననే ఆమె దగ్గర ఉంటుంది. సింపుల్, పక్కా బిజినెస్ మైండ్. వైద్యంతో సేవ చేయాలి అన్న ఆలోచన లేనే లేదు. ఏం చేసైనా పేషెంట్ల నుంచి రాబట్టాలి అన్నదే ఆమె లక్ష్యం. ఒక్కసారి సృష్టి ఫర్టిలిటీలో అడుగు పెట్టారంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. నవ్వుతో పలకరించి బుట్టలో వేసుకుంటుంది. ఆ తర్వాత దండుకుని ఉడాయిస్తుంది. ఈ బాధితురాలు చెప్పిన వివరాలు చూస్తుంటే షాక్ అయిపోవాల్సిందే. డాక్టర్ నమ్రత మోడస్ ఆపరాండి అంతా సోషల్ మీడియా బేస్ చేసుకునే ఉంటుంది. అరటిపండు అదే తొక్కవలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు బాగా ఆవిడ. ఎవరికైనా మీకంటూ బిడ్డ ఉండాలి కదా, ఎవరి బిడ్డలు అవ్వరు కదా, మీకంటూ బిడ్డ ఉంటుంది, మీ బిడ్డనిచ్చే పంపిస్తామని బాగా చక్కగా మాట్లాడి అందరికీ ఇలాగే ఆవిడ మాటల్లో పడేస్తుంది ఆవిడ అందరికీ. ఎవరికి సక్సెస్ చేయలేదు ఆవిడ. చాలామంది ఏడుస్తున్నారు. మళ్ళీ ఏమో కొందరికి ఇద్దరికి ముగ్గురికి అయ్యిందని తెలుస్తుంది కానీ ఎవరికి అయ్యిందో తెలియదు. అలా చెప్పిస్తున్నారు. ఇండిషన్కి ఇంకా ఎగస్ట్రా డబ్బులు ఇవ్వలేదని బయట ఉంచేశారు, అమౌంట్ కట్టే వరకు ఉంచేశారు. అలా చేస్తున్నారు కొందరికి. అప్పుడే అనుకున్నాను ఏంటి ఇది మోసమా ఏంటో అనిపించింది. మళ్ళీ మాటల్లో పడేస్తారు వాళ్ళు. పిల్లలు పుట్టట్లేదా? మీకు ఫ్రీ కన్సల్టెన్సీ రండి, వచ్చి అసలు కారణం తెలుసుకోండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఊదరగొడుతుంది డాక్టర్ నమ్రత. ఒక్కసారి ఆమె బుట్టలో పడితే అంతే సంగతులు. హైదరాబాద్ లోనే కాదు, రూరల్ ఏరియాల్లోనూ ఫ్రీ కన్సల్టెన్సీలు పెట్టి పిల్లల పుట్టని వారిని ఆకర్షిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ సెంటర్ కు రావాలని చెప్తారు. అక్కడకు వెళ్లగానే 2-3 టెస్టులుంటాయి. ఆ తర్వాత ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే అంటూ బలవంత పెడతారు. ప్రాబ్లం ఏం లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి. ఐవీఎఫ్లో ఇట్లా ఉంటుంది, ఒక్కొక్క దానికి 3 డేస్లో ఇట్లా వస్తుంది. ఇక్సీ చేసుకోండి బాగుంటుంది. ఇక్సీకి ఒక 10,000 20,000 ఎక్కువ ఉంటుంది. దానిలో ఇంకా బ్లాస్టోసిస్ట్ అనేసి ఉంటుంది. దానికి మీకు ఎగ్స్ ఫ్రీజ్ అయ్యాక బాగుంటే ఇక్సీ చేస్తాను, బాగాలేకపోతే అది ఇంకో 1 day 2 days మనం ఇంజెక్షన్స్ ఇచ్చి పెడతాను అని చెప్పేసింది. దంపతులు వెళ్లగానే ఐవీఎఫ్ సరోగసీకి సజెస్ట్ చేయడం ఏంటి? ఇంకా అర్థం కాలేదా? పిల్లలు కలగడం అనేది ప్రతి కుటుంబానికి ఎమోషన్. త్వరగా పిల్లలు పుడితే సమాజంలో తలెత్తుకుని తిరగలం, లేకపోతే తలవంపులు తప్పవు అనే ఫీలింగ్స్ ను చక్కగా పసిగట్టింది ఈ ఫేక్ డాక్టర్ నమ్రత. పిల్లల కోసం దంపతులు ఎంతకైనా వెళ్తారు, ఎంతైనా ఖర్చు పెడతారని తెలుసుకుంది. వారి ఫీలింగ్స్ తో ఆటలాడుకుంది. ఆమె చేసేది ట్రీట్మెంట్ కాదు, పక్కా బిజినెస్. మహిళల అండాలను సేకరించి అమ్మేయడం ఆమె అసలు బిజినెస్. మాకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదని నిలదీస్తే మీకు ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పేస్తుంది. కనీసం మా నుంచి సేకరించిన అండాలను ఇవ్వాలని అడిగితే వాటికి కూడా డబ్బులు కట్టాలని కనీసం ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తుంది. అంత ఇచ్చుకోలేని పేదవారైతే వెళ్లిపోతారు కదా, అప్పుడు ఆ అండాలను వేరే ఫర్టిలిటీ సెంటర్లకు వేరే రాష్ట్రాల్లో దేశాల్లోని వారికి అమ్మిస్తుంది. స్టార్టింగ్ ఇంత అని మంచిగా మాట్లాడి డబ్బుల కోసం ఒక వడ్డీ వ్యాపారి కలెక్ట్ చేసుకున్నట్టు కలెక్ట్ చేసింది. మాతో పాటు 7 members మేము ఉన్నాము కానీ ఎవరికి సక్సెస్ కాలేదు. వాళ్ళంతా ఐవీఎఫ్కే వచ్చారు. నేను మొత్తం ట్రీట్మెంట్ కరెక్ట్ చేశాను, మీకు సక్సెస్ కాలేదు అంతే. కావాలంటే ఇవన్నీ చూడండి, మీకు ఇంకా కావాలి అంటే మీకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంకో 50,000 కట్టండి. ఆ ఛార్జెస్ మెడిసిన్కి ఇంకో 50,000 అయితే మొత్తం 1 lakh అయితే మీకు పాప వస్తుంది. మీకు ఎట్లయినా పాప కావాలి కదా. ఇప్పుడు మీకు ఏం చేస్తాం, మాకు ఏంటంటే ఎగ్స్ మొత్తం ఫ్రీజింగ్లో వాళ్ళు పెట్టేశారు. ప్రాసెస్ అంతా అయిపోయింది, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. మేము అలా కూడా మా ఎగ్స్ మాకు ఇవ్వండి, మేము వేరే హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఇవ్వలేదు. దానికి కాస్ట్ అడిగారు. ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా 50,000 ₹1,00,000 అడిగితే ఇప్పటికే 3 lakhs పెట్టేసి ఉన్నాము. మళ్ళీ ₹1,00,000 ఎలా అనేసి మేము సైలెంట్గా ఊరుకున్నాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరుతో 10 మందిలో ఒక్కరికి కూడా సక్సెస్ కాకపోవడం ఏంటి? మహిళల నుంచి 3 సైకిల్స్ అండాలను సేకరించి ఫ్రీజ్ చేయడం అంటే కనీసం 300 అండాలను సేకరించినట్లే. ఈ 300 అండాల నుంచి ఒక్క బిడ్డను కూడా పుట్టించలేకపోతే ఆమె అసలు డాక్టరేనా అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. మీది కాదు, మీతోటి పిల్లలు పుట్టరు, వేరే వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చేస్తాను అంటే బెటరే కదా.
అలా చెప్పకుండా ఎవరిది ఏం చేస్తుందో తెలియదు. మా ఎగ్స్ ఎంతమందికి అమ్ముకుందో, మా ద్వారా పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు కూడా తెలియదు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ అయితే చాలా డేంజర్, అదొక హాస్పిటల్ కాదు. కానీ తన బ్రాంచ్లు చాలా ఉండి డబ్బులు చేస్తే ఆ డబ్బులు ఎందుకోసం సంపాదిస్తుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మీకు తక్కువే పడుతుంది అమౌంట్, ఒక 70,000 ఇస్తే చాలంటే అంత లేదు మేడం, మాకు ఇప్పుడే అప్పులు చేసుకొని ఇవంతా చేయించాం, ఈ సక్సెస్ అవుద్దని చెప్పారు కదా అంటే, లేదు అంతే, రెండోది మాత్రం చాలా అయిపోద్ది, మీకు 70,000 కడితే చాలంటే ఇంత ఇవ్వలేమంటే ఒక 10,000 తగ్గించి తీసుకురమ్మా, మీ చేతిలో బెడ్ ఇచ్చి పంపిస్తాం అని అలా మోసాలు చేస్తున్నారు వాళ్ళు. ఈ బిడ్డల కోసం వ్యాపారం చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే చెయ్యాలి. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి, కానీ ఇంత లేని వాళ్ళ దగ్గర కూడా మోసం చేసేయడం ఏంటి అంటే, లేని వాళ్ళ దగ్గరే అమౌంట్ ఎక్కువ వస్తుందని ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఐవీఎఫ్ కాకపోతే సరోగసి అయినా పర్లేదు అన్నారంటే ఇక ఆ దంపతులకు చుక్కలే. ముందే వారి ఆర్థిక పరిస్థితులను పసిగట్టి రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతుంది. 2021లోనే ఆమె అరెస్ట్ అయింది. ఇలాంటి ఫేక్ సరోగసి కేసులో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. లైసెన్స్ కూడా రద్దయింది. కానీ ఇప్పటికీ వేరే వారి పేర్లతో క్లినిక్లను నడిపిస్తోంది డాక్టర్ నమ్రత. పిల్లలు లేరన్నది అదొక రోగం కాదు. బై మిస్టేక్ మనకు అదృష్టం లేదు కాబట్టి మనకు పిల్లలు పుట్టలేదు. పుట్టేటప్పుడు వాళ్ళే పుడతారు. బయట వాళ్ళు ఏదైతే మనకు పిల్లలు లేరు అన్నది చూస్తున్నారో, మనకు కంపల్సరీ మన పిల్లలకు మనకు కావాలి అనేసి పోవడం వల్లనే ఈ దందా అంతా చేస్తున్నారు. 1 లక్ష సంపాదించాలంటే మినిమం ఒక 1 మంత్లో దాదాపు ఒక 2,000-3,000 జమ చేసుకుంటూ ఒక చిట్టీలు వేసుకుంటూ బ్యాంకులో కట్టుకుంటూ ఆమెకైనా పెడితే, ఇలాంటి వాళ్ళు చాలామంది డబ్బులున్న వాళ్ళు రాలే ఆమె దగ్గరికి, డబ్బులు లేని వాళ్ళే వచ్చారు. పిల్లలు లేకపోవడం రోగం కాదన్నది వాస్తవం. కొంతమందికి అటు ఇటుగా తప్పకుండా పిల్లలు పుడతారు. పెళ్లైన 1-2 పిల్లలు కావాలి అన్న తొందరలో ఇలా డాక్టర్ నమ్రత లాంటి ఫ్రాడ్ చేతికి చిక్కి డబ్బులు వదిలించుకుని చివరికి ఆరోగ్యాల్ని పాడు చేసుకుంటున్నారు.